హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వలేటి వెల్కమ్ టు న్యూస్ 360. ఆయన తలపండిన ఉద్దండుడు కాదు, కానీ చిన్న వయసులోనే రాజకీయాలకు అడుగుపెట్టి తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన పేరు తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా మారు మోగనుందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. అవును, మరి కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో చక్రం తిప్పడం అంటే అంత ఈజీ అయ్యే పని కాదు. కానీ సీఎం రేవంత్కు అది పెద్ద మ్యాటర్ కాదనిపించేలా జనరంజక పాలన అందిస్తూ ఇటు తెలంగాణలో అటు కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో సక్సెస్ అవుతున్నారు. ఓవైపు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. తమదైన శైలిలో ప్రచారాలు మొదలెట్టేశాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 17 స్థానాలకు 14 స్థానాలు టార్గెట్ చేసింది. అందుకోసం ఇప్పటికే అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేసింది. పార్లమెంటు స్థానాలకు ఆశావహం నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 17 స్థానాలకు 309 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా మహబూబాబాద్ నుంచి 48, ఆ తర్వాత వరంగల్ నుంచి 42 అప్లికేషన్స్ వచ్చాయి. ఆశావహులు గట్టిగా ఉండడంతో వారిని బుజ్జగిస్తూనే పార్టీకి ఎక్కడ నష్టం జరగకుండా అన్ని తానే జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తిగా అప్పగించే పనిలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు కూడా సమాచారం. అందులో భాగంగానే కొడంగల్ సభలో వంశీ చంద్రరెడ్డి పేరును స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ వంటివి పూర్తి స్థాయిలో కసరత్తు చేశాకే అభ్యర్థులు ప్రకటిస్తారు. కానీ మారుతున్న కాలంతో పాటే కాంగ్రెస్ కూడా తన సిద్ధాంతాలను పక్కన పెట్టి ఈసారి ఓ ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. సందర్భాన్ని బట్టి ఎవరు ఎక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారో వారి పేర్లను ప్రకటిస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన తర్వాత సీఎం రేవంత్కు అధిష్టానం పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు సమాచారం. అందుకే సీఎం రేవంత్ తన సొంత గడ్డపై వంశీ చంద్రరెడ్డి పేరును ప్రకటించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వంశీ చంద్రరెడ్డిని గెలిపించాలని కోరారు. కొడంగల్ నియోజకవర్గం నుంచే 50,000 ఓట్ల మెజార్టీ వాళ్ళంటూ విజ్ఞప్తి చేయడమే కాకుండా వంశీ చంద్రరెడ్డి చేయి పట్టుకుని లేపి గెలిపించాలని చెప్పారు. మీరందరు సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. సిద్ధమేనా? 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 జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! మిత్రుడు సోదరుడు వంశీ చంద్రరెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా. ఎక్కడికి వెళ్ళినా గర్వంగా మా బిడ్డ, మా కొడంగల్ బిడ్డ, మా అన్న రేవంత్ అన్న అని మీరు చెప్పుకునే విధంగా, మీ గౌరవం పెంచే విధంగా నేను వ్యవహరిస్తానని తెలియ. మొత్తం మీద ప్రజా సంక్షేమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారు. అందరినీ ఒక తాటిపైకి తెచ్చి కాంగ్రెస్లో చక్కగా వాళ్ళందరినీ కలుపుకుని వెళ్తూ ముందుకు సాగుతున్నారు. ఎక్కడ అరమరికలు లేకుండా, పొరపచ్చాలు లేకుండా దూసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి. మార్చి 15 100 రోజుల పాలన కూడా కంప్లీట్ కానుంది. 6 గ్యారెంటీలు కూడా అమలు చేసే భాగంలో ఆయన దూసుకెళ్తున్నారు. ఆల్రెడీ ఆ హామీలన్నింటినీ కంప్లీట్ చేస్తున్నారు. అందులో భాగంగా తన సహచర మంత్రివర్గం కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్ చేస్తోంది. ప్రతిపక్షాలకి కౌంటర్స్ ఇస్తూనే ఈయన ప్రతి దాంట్లో ఎంటర్ అవుతూ హైకమాండ్ నుంచి కూడా మంచి పేరు తెచ్చుకున్నారు రేవంత్. రైట్, మనతో మాట్లాడడానికి తుంగదుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ గారు జూమ్లో లైన్. కాంగ్రెస్ పార్టీని ఒంటి చేతోని శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి నాయకత్వాన్ని పురుగుపుచ్చుకొని ఆ నాయకత్వాన్ని గౌరవిస్తూ బ్రహ్మాండంగా ప్రజాపాలన కొనసాగిస్తా ఉన్నారు. చిరస్థాయిగా వారు ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డిని మించిన నాయకుడు అయిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. సామేల్ సార్, మొదట్లో అందరూ అనుకున్నారు కాంగ్రెస్ అనేది ఒక మహాసముద్రం, ఇక్కడ ఒక్కొక్కరిది ఒక విధంగా అభిప్రాయాలు ఉంటాయి. రేవంత్ రెడ్డిని ఎన్ని రోజులు సముద్రాన్ని కూడా దాటేసి, ఒక మాట, సముద్రాన్ని కూడా దాటేసేంత గొప్ప శక్తి, యుక్తులున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. దేనికి భయపడిన అవసరం లేదంటారు. ఇంకా ఎవ్వరు భయపడ ముచ్చడలేదు. ఆయనకు ఇవాళ ఎంత కఠినంగా ఉన్న వాళ్ళను కూడా మెప్పించి పార్టీని కాపాడే శక్తి, జ్ఞానం కూడా దేవుడిచ్చిన ఆయనకు. కనుక రేవంత్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటాడు.
కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద మోసే బాధ్యత పూర్తిగా తీసుకున్నాడు. ఇవాళ సామాన్య వ్యక్తి నాకు ఒక తనిచ్చిన ఆదేశం ప్రకారం, తనిచ్చిన అవకాశం ప్రకారం ఒక 50,000 నెట్టులేని నేను 50,000 మెజార్టీతో గెలిచిండని Yes. ఒక పేదవాడిని వాని బుద్ధును గాని ఇవాళ మమ్మల ఒక 5 స్థాయి లెవెల్లో ఒక దళితుని, నేను ఒక మాది కమ్యూనిటీకి చెందిన వాడిని. కానీ ఇవాళ ఈ స్థాయిని పెంచి ఇవాళ ఈ పేదలకు ఇలాంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందని చెప్పిన ఘనకీర్తి ఒక రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అందుకనే ఇక్కడ ఉన్న పేద ప్రజలందరూ కూడా, తెలంగాణలో ఉన్న పేద ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి వైపు చూస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు. దీనికి పూర్తి కారణం కూడా రేవంత్ రెడ్డి గారే. అందుకోసమనే ఆ దమ్మున్న నాయకుడు, ధైర్యం ఉన్న నాయకుడు, అభిమానం ఉన్న నాయకుడు, అందరినీ కలుపుకునే నాయకుడు, రైతులను కాపాడే నాయకుడు, విద్యార్థులను గౌరవించే నాయకుడు, మేధావులను గౌరవించే నాయకుడు, ఇవాళ ఉద్యమకారులను కూడా భుజాన వేసుకొని ఇవాళ గద్దరు కూతురుకు ఇవాళ టికెట్ ఇప్పించినంటే మామూలు కాదు. అది గద్దరు ఒక ఉద్యమకారుడు, అటువంటి వారికి గద్దరు ఇవాళ టికెట్ ఇప్పించిన. అదే విధంగా ఒక తెలంగాణ ఉద్యమకారుని అవతల పార్టీ కాదంటే నాకు టికెట్ ఇచ్చి ఇవాళ నన్ను గెలిపించి నన్ను దగ్గర తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి నేను ఖచ్చితంగా, నేనే కాదు సబ్బండ జాతి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి మార్గదర్శనంలో రేవంత్ రెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా కాంగ్రెస్ ఘనకీర్తిని వారు చాటి చెప్పే అవకాశం కూడా రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా సింగిల్ హ్యాండ్ గా ఆయన బ్రహ్మాండంగా సింగిల్ టైగర్ వినరా, ఆ విధంగా 11 కాదు 14 కాదు అవకాశం ఉంటే 15 సీట్లను కూడా తాను గెలిపించి సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి కానుకగా ఇచ్చే అవకాశం కూడా రేవంత్ రెడ్డి భుజస్కంధాల మీద వేసుకొని పనిచేస్తారు. అందుకోసం వారి నాయకత్వం మీద మేమంతా కూడా భరోసా ఇచ్చి, మేము వారి కార్యకర్తలుగా ఎమ్మెల్యే అయినా కూడా అటువంటి నాయకుని, మార్పుకోని నాయకుని మేము తప్పకుండా హత్తుకొని వారి నాయకత్వాన్ని బలపరుతూ ముందుకు నడుస్తుంది. రేపు పార్లమెంట్ ఎన్నికలు ఇయ్యాల నేను తుంగతుర్తి నియోజకవర్గంలో జలలపురం అనే గ్రామంలో ఇయ్యాల కార్యకర్తల సమావేశం పెట్టాం. అందుకోసం చెప్పినా నేను డైనమిక్ లీడర్ ఎవరు అబ్బకు భయపడను. ఎందుకంటే ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వాళ్ళు కూడా ఇవాళ రాజకీయంగా కొల్లగొట్టడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు సిద్ధమయ్యారు. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో రేపు పార్లమెంట్ ఎన్నికలలో తన సత్తా ఓరుగా సింగిల్ హ్యాండ్ తోని ఇవాళ పార్లమెంట్ గెలిపించి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ఘన విజయంగా చూపించే శక్తి ఒక్క రేవంత్ రెడ్డి గారికే ఉంది. సామేల్ గారు మీరు చెప్తుంది కరెక్టే, కానీ మరోవైపు ఈ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందంటూ బీఆర్ఎస్ నేతలు కూడా కామెంట్ చేస్తున్నారు, అటు బీజేపీ నేతలు కూడా కామెంట్ చేస్తున్నారు. అదంతా చెప్పేది వాళ్ళు ప్రజల మధ్యలో లేరు, ప్రజలు తొక్కుడు తొక్కిన మన ఇంకా వాళ్ళ బుద్ధి రాలే. వినరా, కేసీఆర్ గారి, కేసీఆర్ బలగం, కేసీఆర్ కుటుంబం ఇలా రేవంత్ రెడ్డి గారు రావద్దని, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావద్దని కేసీఆర్ కుటుంబం అంతా దేవుళ్ళ మొక్కిరు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్క చెమ్మును వదిలిపెట్టింది ఇలా. అందుకోసం వాళ్ళు నిద్రపడతలేదు. ఇంకోటి ఆ పార్టీ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ బొందరగడ్డ పార్టీ అయ్యి అది పదనమైతే ఆ పార్టీ కూడా ఉండదు. రేవంత్ రెడ్డికి ఎదురు మాట్లాడే శక్తి, ఎదురొట్టే శక్తి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి లేదు, కేసీఆర్ లేదు, వారి కుటుంబానికి కూడా లేదు. ఏం చేయలేరు వాళ్ళు. పార్టీ కూలిపోద్ది అని వాళ్ళు శాపనార్థాలతో పెడితే పార్టీ కూలిపోయిద్దా? ప్రజలు కోపంతోని, ఆవేశంతోని కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి గారి పైన నాయకత్వం ఉంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. బ్రహ్మాండమైన టీం తయారు చేసుకోవడం ఇవాళ రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గాన్ని కూడా అంత పెద్ద మనుషులు ఉన్నా కూడా వాళ్ళందరినీ ఒప్పించి ఇవాళ మనకు కొడంగల్లో జరిగిన బహిరంగ సభ, ఆ సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు వాళ్ళని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని పైకెత్తిరు. వాళ్ళు మా డైనమిక్ సీఎం అని చెప్పారు. వాళ్ళు అటువంటి ఉద్దండలను కూడా మెప్పించి ఒప్పించి ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించే లక్షణం ఒక్క రేవంత్ రెడ్డి గారికి ఉంది తప్ప ఎవరికి లేదనుకుంది. 6 గ్యారెంటీలకు సంబంధించి మీ ప్రభుత్వం ఇంకా కట్టుబడి 6 గ్యారెంటీలు కూడా తప్పకుండా నేను ఇప్పుడు పేర్లు అడిగిన నేను ప్రభుత్వాన్ని ఏమనుకుంటారు, రేవంత్ రెడ్డి గారిని ఏమనుకుంటారు అంటే మొత్తము 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని లూట్ చేయడం జరిగింది కనుక దీన్ని చదువుకోవడానికి రేవంత్ రెడ్డి గారికి మనం టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకోసమనే ఇలా ఆ ఊరు నుంచి దాదాపు నేను తిరుమలగిరి మండలం జలలిపురం గ్రామంలోనే కార్యకర్తల మీటింగ్ పెడితే
అక్కడ నుంచి చెల్లెళ్ళు మొత్తం అక్కడ చెల్లెళ్ళు ఇలా మేడానికి ఫ్రీ బస్ లో పోయిన వాళ్ళు. సార్ మీ ఫేస్ కనుక కట్ అవుతుంది ప్రీవియస్ లో కొంచెం పోయిన చూడండి, మీ ఫేస్ కట్ అవుతుంది కొంచెం బ్యాక్ కూర్చొని చెప్పండి ప్లీజ్. ఇప్పుడు ఎస్ కంటిన్యూ ప్లీజ్. కనుక అక్కడ మేడారం పోతా ఉన్నారు. మేడారం పోతే కూడా రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటారు. ఫ్రీ బస్ ఇచ్చింది సోనియా గాంధీ ఇచ్చింది, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిందని. ఆ విధంగా 6 గ్యారెంటీల మీద కూడా ప్రజలకు నమ్మకం ఉంది. తొందరపడద్దు, ఇయ్యాలగానే రేపైనా కూడా మన ప్రభుత్వం వచ్చింది అమలు చేస్తాని ప్రజలు కూడా ఓపికతో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో ఉన్నారు. సామ్యుల్ గారు, ఇదే గాంధీ భవన్లో ఆయన చాలా అవమానించారు. ఆయన ఎంటర్ అయినప్పుడు పాలతో అభిషేకించారు, దొంగ అన్నారు, ఏదేదో కామెంట్ చేశారు. కానీ ఒంటి చేత్తో పార్టీని లాక్కొచ్చాడు, అవమానాలు భరించారు. ఈరోజు ఒకే ఒక్కడై చివరికి హైకమాండ్ దృష్టిలో కూడా రేవంత్ లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ లేదు అనే విధంగా దూసుకెళ్తున్నారు. 100% అది రేవంత్ రెడ్డి గారే కనుక మన నాయకత్వం వహించకపోతే, రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాకపోతే కాంగ్రెస్ పార్టీకి కష్టం ఉండేది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఉండని తెలంగాణ కోట్లాది మంది ప్రజలకు సంకేతం పోయింది. కాబట్టి తెలంగాణ ప్రజానికం కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ 64 సీట్లకు వచ్చేసింది. ఇవాళ అదే సిపిఐది 1 సీటు కలుపుకుంటే 65 సీట్లు కలిసి ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అది రేవంత్ రెడ్డి గారికి ఉన్న చరిష్మా. అంటే ఫ్యూచర్లో కూడా మిగతా ఎన్నికల్లో కూడా ఇదే చరిష్మా కనబడుతుందా? 100% చూడు, మొత్తం ఎన్నికలు ఏ ఎన్నిక జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు, రేవంత్ రెడ్డి గారు గెలుస్తారు. అంటే ముందు ఎన్నిక జరిగినా కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గెలుస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారు. ఎవరు గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే అంత పెద్ద ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పోయింది. రైట్. సామ్యుల్ గారు ఒక్క నిమిషం సార్. సామ్యుల్ గారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కూడా ఉన్నారు లైన్ లో, మాట్లాడదాం. ఒక్క నిమిషం మాట్లాడదాం సార్. సత్యం గారు నమస్తే సార్. సార్ ఏంటి మొత్తం మీద ఒకే ఒక్కడై తెలంగాణలో దుమ్ము లేపుతున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున, అందరినీ కలుపుకొని పోతూ అనేసి అందరూ కూడా ఆయన ప్రశంసిస్తున్నారు. మునుముందు కూడా ఇదే విధంగా ఉండబోతుందా రేవంత్ దూకుడు, రేవంత్ సంక్షేమ పాలన? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 14 నుంచి 15 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోబోతుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారికి ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో పేరు ఉండనో అంతకు మించి ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఇలా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని నిమిషాల్లోనే అటు మహిళలకు సంబంధించి ఉచిత ప్రయాణ సౌకర్యం, అదేవిధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ, ఇప్పుడు మళ్ళీ మరో 4 రోజుల్లో 500 రూపాయల సిలిండరు, గృహజ్యోతి పథకం కూడా. ఎందుకంటే ఈ రాష్ట్రం మొత్తం గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ సర్కార్ ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసినప్పటికీ ఈ 3 నెలల లోపల మొత్తం నిలదొక్కుని సంక్షేమ పథకాలు అమలు చేయడం చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా వారి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 నుంచి 15 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోబోతుంది. రైట్ సార్. సత్యం గారు, మీ చొప్పదండిలో కూడా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. అప్పట్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యే చెప్పుకున్నారు, సుంకే రవిశంకర్ ఆయన కూడా ప్రజలు సరైన రీతిలోనే ఈసారి ఎన్నికలు బుజ్జిస్తున్నారు చాలా మంది అంటుంటారు. ఏంటి చొప్పదండికి ఏమేమి చేయాలనుకుంటున్నారు? రేవంత్ మీకు హామీ ఇచ్చారా? ఎందుకంటే కొంతమంది ముఖ్యమంత్రులు చేస్తామంటారు కానీ చేసి చూపించరు. రేవంత్ నుంచే ఆ హామీ మీకు వచ్చిందా? చొప్పదండి నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించి పూర్తిగా సహకరిస్తారని చెప్పి మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాకు మాటిచ్చిండ్రు. మా దగ్గర గతంలో చేసినటువంటి టీఆర్ఎస్ సర్కార్ చేసిందేం లేదు. మా దగ్గర నుంచి నీళ్లు ఇక్కడ నుంచి తీసుకుపోయి మా చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలను ఎండబెట్టిండ్రు. కనీసం ఒక డిగ్రీ కాలేజ్ లేదు. గతంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కొండగట్టు దేవస్థానానికి 2 సార్లు వచ్చి ఒకసారి 100 కోట్ల రూపాయలు ప్రకటించాడు. తర్వాత మరో వారం రోజులకు రివ్యూ చేసి 100 కోట్లు సరిపో, అవసరమైతే ఇంకో 500 కోట్లు ఇస్తా చెప్పిండు. 500 కోట్లు లేవు, 100 కోట్లు లేవు. కనీసం 100 రూపాయలు కూడా గత ప్రభుత్వం చొప్పదండి నియోజకవర్గాన్ని కానీ కొండగట్టు దేవస్థానానికి కానీ ఖర్చు పెట్టిన పాపన పోలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్ననాడు మేము లెదర్ పార్క్ కోసం ఇక్కడ స్థలం కేటాయించడం, అంతకుముందు ఒక 17th బెటాలియన్ కోసం ఇక్కడ స్థలం కేటాయించడం, 17th పోలీస్ బెటాలియన్ వేరే ప్రాంతానికి తరలించారు, లెదర్ పార్క్ ను వేరే ప్రాంతానికి తరలించారు. మా నీళ్లను దోచుకపోయింది. ఇక్కడ నుంచి కొండగట్టు దేవస్థానానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా పెట్టించలే. ఇలా విద్యాపరంగా తీసుకున్నటువంటి కొత్తగా ఒక్క ఇన్స్టిట్యూషన్ అంటే ఒక ఇన్స్టిట్యూషన్ రాలేదు. గతంలో జీవన్ రెడ్డి గారు ఇక్కడ మంత్రి ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జేఎన్టీ వచ్చింది మన చొప్పదండి నియోజకవర్గానికి. తర్వాత జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినాయి తప్ప టీఆర్ఎస్ పార్టీ చేసింది ఒక్కటి లేదు. టీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో చొప్పదండి నియోజకవర్గంలో డిపాజిట్ కోల్పోవడం ఖాయం. రైట్. మొత్తం మీద రేవంత్ నాయకత్వం మీద మీకు పూర్తి నమ్మకం ఉంది. ఇదే విధంగా ప్రజా సంక్షేమ ధ్యేయంగా ముందుకెళ్తారనుకుంటున్నారా? 100% రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
ఒక చొప్పదండి నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో 119 నియోజకవర్గ రాష్ట్రం మొత్తం కూడా బాగా డెవలప్ అవుతుంది. దీని ఒక రోల్ భారతదేశంలోనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్ స్టేట్ గా, గతంలో మనం గుజరాత్ మోడల్ అని చెప్పి నరేంద్ర మోడీ అయితే ఏదైతే నిరూపిస్తుందో అంతకు రెట్టింపు స్థాయిలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందబోతుంది. అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి నెంబర్ చూడొచ్చు అంటారా? అసలు అంకపరంగా చూస్తే విజయం మాకున్న అంచనా ప్రకారం 14 నుంచి 15 సీట్లకు ఒక్క సీటు కూడా తగ్గదు. అసలు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఖాతా ఓపెన్ చేయదు. 1-2 స్థానాల్లో బీజేపీ పోటీ ఇస్తే తప్ప ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదు. ఖచ్చితంగా 14 నుంచి 15 సీట్లు మేము గెలుస్తాం. రైట్, థ్యాంక్ యూ సత్యం గారు. రైట్, సామ్యుల్ గారు విన్నారు కదా, వేడిపల్లి సత్యం గారు మాట్లాడినారు కదా, మీ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి హామీలు లభించే ముఖ్యమంత్రి దగ్గర, ఎందుకని మీరు రాజశేఖర రెడ్డి గారితో పోలుస్తూ ఉంటారు ఆయన్ని? రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ నాయకత్వం ఎట్లా వచ్చింది ఈ దేశానికి, అలాంటి నాయకత్వం వచ్చాడు రేవంత్ రెడ్డి గారు. ఇందిరాగాంధీ ఈ దేశానికి నాయకత్వం వహించిండు, ఈ రాష్ట్రానికి అంత సమలమైన మార్పు కోసం, సంక్షేమం కోసం. ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. మా నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గం తిరుణగిరి మండలం. ఓకే, 30 సంవత్సరాలుగా జూనియర్ కాలేజ్ కావాలని కొట్లాడుతా ఉన్నారు. ఓకే సార్. కానీ నేను ఒక్క మాట అడిగినా, నేను రేవంత్ రెడ్డి గారిని, సీఎం గారు మాకు ఒక జూనియర్ కాలేజ్ కావాలంటే ఇస్తామని చెప్పిన ఏమంటే, అది విద్య వలన విద్య అనేది ఎంత ఇంపార్టెన్సో వారికి అర్థమైంది. అందుకోసమని ఇవాళ కూడా దాదాపు 1 కోట్ల రూపాయలు పెట్టి గత ప్రభుత్వాలు కొడంగల్ను మొత్తం వెనకబడేసారు. అందుకోసం అక్కడ అన్ని కాలేజీలు పెట్టే కార్యక్రమం చేస్తుండే. ఇవాళ విద్య పట్ల, వ్యవసాయం పట్ల, సంక్షేమం పట్ల అన్ని వ్యవస్థలలో వారికి సమూలమైన అవగాహన ఉంది. పార్టీ పట్ల ఎట్లా నడిపేయాలో అడ్మినిస్ట్రేషన్ ఉంది, అన్ని ఉన్నాయి. కాబట్టి ఇవాళ నేను అడిగిన వెంటనే మాకు జూనియర్ కాలేజ్ శాంక్షన్ ఇచ్చిండు. రైట్, ఇంకా శాంక్షన్ ఇచ్చే అవకాశం ఉంది, నేను తెచ్చుకుంటాను. సామ్యుల్ గారు ఒక్క నిమిషం సార్, మీతో పాటు మనతో మాట్లాడడానికి ఐలయ్య గారు ఉన్నారు, బీర్లా ఆలేరు ఎమ్మెల్యే గారు. ఐలయ్య గారు, సామ్యుల్ సార్ చెప్తున్నారు, సామ్యుల్ గారు చెప్తున్నారు చక్కగా, ఇందిరమ్మ రాజ్యం సంక్షేమం, ఇందిరమ్మ రాజ్యం సాధ్యమవుతుంది రేవంత్ రెడ్డి గారి ద్వారా అంటున్నారు. మీరు సార్ మాటలతో ఏకీభవిస్తారా? 100కి 100 రూపాయలు. అందుకే కదా తెలంగాణ ప్రజలు విశ్వసించి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తోటే సుపరిపాలన. గత 9.5 సంవత్సరాలు తెలంగాణ మొత్తం ధ్వంసం చేసిన కేసీఆర్ కు చెంపపెట్టుగా రేవంత్ రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ విశ్వాసం మీదనే ఇలా తెలంగాణలో అధికారం వచ్చింది. ఆ దిశగా గెలిచిన 45 గంటల్లో 2 ఇంప్లిమెంట్ చేసి మరి ఇంట్లో కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. 27-28 తారీఖు వరకు 500లకు గ్యాస్, 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అది ఆ దిశగా పయనిస్తాం. ఏదైతే తల్లి సోనియమ్మ ప్రవేశపెట్టినటువంటి ఆ అభ్యాసం, 6 గ్యారెంటీలను రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం కోసం కార్యాచరణ జరుగుతుంది. ఇందులో ఇప్పుడు మొన్న 2 ఇంప్లిమెంట్ అయినాయి, ఆల్రెడీ ఇంకా 2 ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అంటే తెలంగాణలో ఫైర్ బ్రాండ్. ఆయన నాయకత్వాన గెలిచిన మొదటి నుంచి కూడా ఏ రకంగా సంక్షేమ పథకాలు చేయాలనే ఆలోచనతో ఇవాళ ప్రతిరోజు ప్రగతి భవన్, ప్రతిరోజు ప్రజలకు ఏ రకంగా చొరవ ఉండాలి, ప్రజలకు ఏ రకంగా సంక్షేమ పథకాలు అందియాలి, ఈ ధ్వంసమైన తెలంగాణను ఎట్లా పునర్నిర్మించాలనే ఆలోచనతో వృధా ఖర్చులను పక్కన పెట్టి, గత ప్రభుత్వం ఏదైతే ఆడంబరాల కోసం వాటి కోసం చేసిందో వాటిని పక్కన పెట్టి మొత్తం ప్రక్షాళన చేసి తెలంగాణ మళ్ళీ పూర్వవైభవం రావాలి. గతంలో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అమలు చేసిందో ఆ రకంగా అమలు చేయడం కోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇలా ముందుకు పోవడం జరుగుతుంది. అంటే మొత్తం మీద తెలంగాణని అభివృద్ధి పదంలో చూడొచ్చు రేవంత్ పాలనలో అంటారు. 100 రూపాయలు ఇప్పుడే ప్రజలు విశ్వసించి రేపు పార్లమెంట్ లో కూడా 14 నుంచి 15 సీట్లు రేవంత్ రెడ్డి నాయకత్వం వస్తున్నాయి కదా. నిన్ననే రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ కొడంగల్ వెళ్ళినప్పుడు అక్కడ జిల్లాకు సంబంధించి పార్లమెంట్ వంశీచంద్ర రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. ఇలా అధిష్టానం నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉన్నాయి. అధిష్టానం కూడా గుర్తించింది ఏంటంటే రేవంత్ రెడ్డి నాయకత్వం తెలంగాణలో అధికారం వచ్చింది. తెలంగాణలో కూడా 15-16 సీట్లు వస్తాయని కూడా విశ్వసించింది. ఆ దిశగా ఇలా ప్రయాణం జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇలా ఒక శక్తిగా ఎదిగి తెలంగాణలో మొత్తం బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిందనుకోండి. రైట్, థ్యాంక్ యూ ఐలయ్య గారు. రైట్, సామ్యుల్ గారు చివరిగా చెప్పండి, ఇందిరమ్మ రాజ్యం ఇంకా ఏ విధంగా చూడొచ్చు మనం తెలంగాణలో ఫైనల్ గా చెప్పండి. ఇందిరమ్మ రాజ్యం అంటే దానికి డెఫినేషన్ చెప్తా చూడండి. చెప్పండి సార్. 1974లో ఇందిరాగాంధీ ఆనాడు హరిజన మహాసభలు పెట్టి, గిరిజన మహాసభలు పెట్టి అందరికి భూములు పంచింది, హాస్టల్ పెట్టించిండ్రు. తర్వాత SC ST అట్రాసిటీ కేసు కూడా 74లో వచ్చింది. అది
కనుక ఇలాంటి వ్యవస్థను ప్రజల కోసమే, ప్రజలే దేవుళ్ళై కనుక ఈ పరిపాలన సాగాలని ఒక పారిశ్రామిక విధానంలో, అగ్రికల్చర్ విధానంలో, సంక్షేమ విధానంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలంగా పనిచేస్తుంది. తర్వాత ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ బ్యూరోక్రసీ ఏదైతే ఉందో, ఐఏఎస్ ఆఫీసర్ గానీ ఐపీఎస్ ఆఫీసర్ గానీ బ్రహ్మాండమైన సలహా ఇస్తా ఉన్నారు వాళ్ళు. కనుక మొత్తం వ్యవస్థను తన చేతులు తీసుకొని బ్రహ్మాండంగా పరిపాలన సాగుతా ఉంది. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ లేదు, రెవెన్యూ డిస్టర్బ్ లేదు. ధరణి తప్పకుండా మారుతానని చెప్పిన ధరణి దరిద్రమైంది. ఇలా తెలంగాణకు అది పీడగా ఉన్నది, అది కూడా సమలుగా మారుతామని చెప్పిండు. ఇంకో దమ్మున నాయకుడు అంటే రేవంత్ రెడ్డి ఒక్కడే. ఎందుకో తెలుసా? మీ వైభోగాల కోసం, మీ రాజరిక వ్యవస్థ కోసం మీరు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేస్తున్న ఇది పేద ప్రజల కోసం అని చెప్పిన దమ్మున నాయకుడు, అవగాహన ఉన్న నాయకుడు ఒక రేవంత్ రెడ్డి గారు ఒక్కడే. ఇలా అసెంబ్లీలో గగ్గోలు పెడతా ఉన్నారు, మీరు అది మారుతున్నాడు, ఇది బాజాబ్తా మార్తామని చెప్పిండు, బేజాబ్తా కాదు. అందుకోసమని ఇవాళ నదులకు నాటకనే నడపనేసినని చెప్పి కేసీఆర్ చెప్పిండు. నీ నడక ఏంది, నీ నటన ఏంది, నీ కాళేశ్వరం కథ ఏంది, దాని మీద విచారణ చేస్తానని చెప్పిన దమ్మున్న నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అందుకోసమనే ఎక్కడైతే దోపిడీ జరిగిందో తెలంగాణలో 10 సంవత్సరాలుగా తెలంగాణను పట్టి పీడించిన ఈ రాజ్యం ఏ విధంగా దోపిడీ చేసిందో మొత్తం విచారణ చేసి మిమ్మల్ని దానికి చట్ట ప్రకారం మీరు బాధ్యులు కావచ్చని చెప్పిన దమ్మున నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అది ప్రజల కోసం, ప్రభుత్వం కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన ప్రక్రియ అనేది చాలా బ్రహ్మాండం, దాంట్లో తిరుగులేదు. ఇంకొక మాట నేను ఈ సందర్భంగా చేస్తున్నా, చెప్పండి. కొడంగల్ ప్రజానీకానికి కోటి దండాలు. కొడంగల్ ప్రజానీకానికి కోటి దండాలు. ఒక డైనమిక్ లీడర్ అందించిన కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు నేను ఈ సందర్భంగా కోటి దండాలు పెడుతున్నా. నేను ఎందుకంటే నేను మొన్న ఆ సభలో కూడా నేను పార్టిసిపేట్ చేసిన వారి దగ్గర ఉన్నాను నేను. కానీ నేను అది చూసిన తర్వాత నేను నా మనస్ఫూర్తిగా కోటొక్క దండాలు ఆ కొడంగల్ ప్రజానికాన్ని పెట్టాలనుకున్నాను. తప్పకుండా సామిల్ గారు మీరు చెప్తున్నట్టుగా డైనమిక్ లీడర్ ముందు దూసుకెళ్లాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, మొత్తం మీద ప్రజా సంక్షేమే లక్ష్యంగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకెళ్తున్నారు సీఎం రేవంత్. తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అంటూ పాలన అందిస్తున్నారు. ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారెంటీలో 2 అమలు అవుతున్నాయి, మరో 2 ఈ వారంలోనే ఆచరణలోకి రానున్నాయి. మిగిలిన 2ంటిని కూడా ఇచ్చిన మాట ప్రకారం 100 రోజులు అమలు చేస్తామని చెప్పేశారు. హైదరాబాద్ వేదికగా జరిగిన రిసార్ట్ రాజకీయాలను సీఎం రేవంత్ తనదైన మార్కు చూపించారు. ప్రజారంజక పాలనతో సీఎం రేవంత్ తన మార్కు చూపిస్తూ లోక్సభ ఎన్నికల్లోనూ అభ్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఏదేమైనా తెలుగు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో చక్రం తిప్పుతున్న నాయకుడిగా రేవంత్ ఉన్నారండంలో ఎలాంటి సందేహం లేదు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.